విశాఖపట్నం జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో యాత శెట్టి బలిజ గౌడ శ్రీసేన ఈడిగ సహకులాల సంక్షేమ సంఘ నాయకులు నూతన క్యాలెండర్ ని గాజువాకలో గల సంఘ కార్యాలయంలో అధ్యక్ష కార్యదర్శులు చెల్లిపోయిన నాయుడు వనము నాగేశ్వరరావు మరియు సంఘ పెద్దలు భక్తిన పరదేశి నెల్లి సాధురావు బొంటు కనకరాజు అండిపోయిన అప్పారావు గెద్దాడ రమేష్ కడవల నాయుడు పెద్ద నూకరాజు యలమంచిల మంగరాజు పితాని భాస్కర్రావు దుంగా దేవాన్ రాజు అండిపోయిన వెంకటరమణ గెద్దాడ అప్పలరాజు నెల్లి శ్రీనివాసరావు కండిపల్లి పైడిరాజు అలాగే అగనంపూడి పారిశ్రామిక ప్రాంత సంఘ ప్రెసిడెంట్ కడవల నాయుడు సెక్రటరీ గెద్దాడ రమేష్ రానున్న కాలంలో సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరం క్యాలెండర్ కూడా మనందరి సహకారంతో మన కార్యదర్శి అధ్యక్షులు మన కమిటీ సంఘ సభ్యుల మధ్యలో మనం ఇది ఓపెన్ చేయడం ప్రారంభించడం కూడా ఒక మంచి శుభపరిణామం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ అనేది తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. మరి ఈరోజు ముందుగా గాజువాక పారిశ్రామిక ప్రాంత గీత సౌగోళాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ గీత సౌకులాల సంక్షేమ సంఘం గాజువాక ప్రాంతానికి సంబంధించి క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. కొత్త సంక్రాంతి పండగకి కొత్తగా ఈరోజు మరి క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేశాము. మరి ఇనాగ్రేషన్కి చాలామంది మా కుల పెద్దలు అయితేమేమి కార్యవర్గం పెద్దలు అయితేమని అందరూ కూడా అలా సహాయ సహకారాలు అందించారు. అందించిన వరకనే ఈరోజు చాలా తొందరగా ఫాస్ట్గా మేము ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ఇలానే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా గౌతమ్ గారి విగ్రహావిష్కరణ అయితేనేమి, లేకపోతే మా కులానికి భవనం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మా కార్యవర్గం సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి కార్యవర్గాన్ని చాలా ముందుకి బాధ్యతగా తీసుకెళ్లే దాంట్లో కార్యవర్గం అందరం కూడా ఉండాలని మా కార్యవర్గాన్ని వేడుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమము చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కార్యవర్గం సభ్యులందరూ కూడా కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అయ్యి మన కులాన్ని బలోపేతం చేయడం కోసము కులాన్ని ముందుకు నడిపించడానికి వెనకబడిన వారిని అందరినీ కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా గొప్పలు చేయాలన్న ఆకాశంతో ఈరోజు కార్యవర్గం అంతా కూడా మేము కొద్దిగా బలంగా నడిపించవలసి బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఇది మాము గాజువాకలో సుమారు పారిశ్రామిక ప్రాంతం 60,000 మంది స్పెషల్గా ఉండడం జరుగుతుంది. మా కులస్తులు అన్ని సౌకులాల్లో కలిపి మేము 60,000 దగ్గర ఉన్నాము. ప్రతి రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని అయితే గుర్తింపు అనేది చాలా తక్కువగా చూస్తున్నారేమన్న ఆలోచన కూడా మాకు ఉంది. ఎందుకంటే భారతంలో ఏ నాయకుడైనా సరే కానీ ఇటువంటి కమ్యూనిటీ చాలా మంచి గుణాలకు సంబంధించిన వాళ్ళు కళ్ళు గీత కార్మికులు అంటే చాలా మనసు ప్రేమ అనురాగాలు ఉన్నటువంటి కులస్తులు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆదుకునే దాంట్లో ముందుండాలి. లేకపోతే మనకు చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు వస్తాయి అనేలాగా ప్రతి ఒక్క నాయకుడికి తెలిసేలాగా మా కులస్తులు అందరూ కూడా ఏకమయ్యి నెక్స్ట్ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ప్రతి దానికి కూడా కులస్తులందరూ ఏకమయ్యి ఒకే మాట మీద నిలబడి ఒకే మాట ఒకే పద్ధతి ఒకే బాట అలా నడాలని చెప్పేసి మా గీత సౌకులాలందరినీ కూడా వేడుకుంటూ అవకాశించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గాజువాక పారిశ్రామిక ప్రాంత చెట్టుబలిజ గౌడ ఇండియా శ్రీశైల సంక్షేమ సభ్యులు అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు గారికి అలాగే కార్యవర్గం మొత్తం అందరికీ ముందుగా 2 సంవత్సర శుభాకాంక్షలు మరియు
భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఈ యొక్క గీత సహకులాల సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నందుకు మేమంతా చాలా ఆనందిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే అందరూ సంతోషంగా ఎక్కువ జనాలు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నేను అలాగే అధ్యక్షుల వారు అలాగే పెద్దలు అందరూ చాలా సంతోషిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి రేపు రాబోయే కాలంలో గౌతమ్ గారు విగ్రహం గురించి కానీ లేదా లచ్చన్న గారి సామాజిక భావన గురించి కానీ మేము ఇప్పటికే సంవత్సరం 6 మాసాల నుంచి మేము తిరుగుతున్నాం, పెద్దలందరినీ కలుస్తున్నాం. వారు ఇప్పటికైనా మా ముందు దయించి స్పందించి ఈ యొక్క కార్యక్రమానికి భవనం గురించి స్థలం కేటాయింపు వరకు అలాగే విగ్రహావిష్కరణ కొరకు స్థల కేటాయింపు చేసి మాకు మా కులానికి కాస్త చేతులుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గం పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే మన సంజీవులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నూతనంగా క్యాలెండర్ ఆవిష్కరణ మన సంఘం తరఫున ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు ఇదే కార్యక్రమం ఎన్నో గొప్ప కార్యక్రమాలు మన సంఘం ద్వారా చేస్తామని చేయించాలని చాలా కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం నుంచి మనం అనుకుంటే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని నా అభిప్రాయం.